నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు. సో ఈ దసరాకే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టు కూడా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. ఇక మీడియా, సోషల్ మీడియాలో అనేక కథనాలు, నెలల తరబడి మంత్రివర్గ విస్తరణ మీద అనేక స్టోరీలు, ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ దసరాకు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. మంత్రివర్గ విస్తరణలో మాకు అవకాశం వస్తే మా అభిమానులకు, మా చుట్టాలకు, మా దోస్తుగాలకు, మా బంధువులకు మంచి ఆటను కోసి మంచి దావతితమైనటువంటి మూడ్లో, ఉత్సాహంతో ఇక నాయకులు ఉన్నట్టుగా కొంత సమాచారం. కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అనేటువంటి ఒక చేదు వార్త ఇక నాయకులు అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఎందుకు మంత్రివర్గ విస్తరణకి ఎందుకు బ్రేక్ పడింది? ఎందుకు గత 3-4 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ అగో వచ్చే ఇగో వచ్చే ఈరోజు రేపు రాత్రి పగలనటువంటి ప్రచారం ఎందుకు జరిగింది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే ఒక్కసారిగా మొదటి నుంచి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రితో సహా 12 మందితో ఇప్పుడు క్యాబినెట్ ఉంది. సో ఈ క్యాబినెట్లో భాగంగా ఇంకా 6గురికి అవకాశం ఉంది. 6గురికి అవకాశం ఉంటే జిల్లాల వారీగా రంగారెడ్డికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, ఇలా జిల్లాల వారీగా వస్తే 6గురికి అవకాశం ఉంటుంది. సామాజిక వర్గాలుగా వస్తే వివిధ మంది ఆశావాహులు ఉన్నారు. మనందరికీ తెలుసు, ఆశావాహుల్లో చాలామంది ఉన్నారు. ఆ చాలామంది కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో అడుగు పెట్టాలి. ఖచ్చితంగా ఇక భారీ స్థాయిలోనే విందు వినోదాలు ఇవ్వాలి. ఎందుకంటే మంత్రివర్గం అనేది అందరికీ తెలుసు, అందరూ ఆశావాహుల కళ. ఎమ్మెల్యేగా గెలవడం ఒక్కలైతే మంత్రివర్గంలో అడుగుపెట్టి ఇంకా క్యాబినెట్లో ఉంటే అదొక పెద్ద హోదాగా ఫీల్ అవుతూ ఉంటారు, హుందాగా ఫీల్ అవుతుంటారు. కాబట్టి అటువంటి క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పని తెలుస్తుంది. వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఏఐసిసి పెద్దలు ఓకే చెప్పారు, గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ముహూర్తం ఫిక్స్ అయినటువంటి ఎన్నో టైటిల్స్తో సోషల్ మీడియాలో మనం కథనాలు చూసాం. కానీ ఒక్కసారిగా నాయకులంతా షాక్కు గురయ్యారు, ఒక్కసారిగా కంగు తింటున్నారు. దసరాలోపు గనక మంత్రివర్గ విస్తరణ వచ్చి మా పేరు గనక మంత్రివర్గంలో అడుగుపెట్టే వ్యక్తిగా మా పేరుంటే మంచిగా యాటను కోసి అమ్మవారికి మొక్కి మంచిగా దావతిద్దామనుకుని అన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ ప్రిపరేషన్ కాస్త ఉల్టా పల్టా అయి ఫల్టీ కొట్టినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు సైతం, కార్యకర్తలు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, ఎప్పుడు మా నాయకుడిని మంత్రివర్గంలో మంత్రిగా చూడబోతున్నాం అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఒక్కసారిగా మంత్రివర్గ విస్తరణకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. గతంలో అనేక మార్లు ఢిల్లీకి ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు సైతం ఢిల్లీకి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి. అనేక మార్లు ఏఐసిసి పెద్దలతో డిస్కషన్ చేశారు. 4 పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి, 2 పేర్లు మాత్రం ఖరారు కాలేవు. కొంత ఏకాభిప్రాయానికి రానటువంటి పరిస్థితి అంటూ కూడా అనేక మార్లు కొన్ని ఊహాగానాలు, కథనాలు ప్రచురమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక దసరా లోపే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా అందరూ చెప్తున్నారు. ఇక ఒక రకమైనటువంటి లీక్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో దసరాకు 4 రోజుల ముందు మంత్రివర్గ విస్తరణకైతే బ్రేక్ పడింది. దానికి గల రీజన్ హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఆ హర్యానా ఫలితాల ఎఫెక్టు తెలంగాణ మీద పడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి రామ్దాస్తో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో, నేతలు ఏమనుకుంటున్నారు, ఏఐసిసి పెద్దలు ఏమనుకుంటున్నారు, ఢిల్లీ వేదికగా మరి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందా లేదా, మరి మరోసారి ఏఐసిసి సంప్రదించేటువంటి కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా ఏఐసిసి నాయకుల్ని సంప్రదిస్తారంటూ కూడా చర్చ నడుస్తోంది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణలో 2 బీసీలు, 1 మైనార్టీ, 1 ఎస్సీ, 2 ఓసీలకు అవకాశం కల్పించాలి. మరోవైపు బీసీలలో ముదిరాజ్ కమ్యూనిటీకి బెర్త్ ఖాయమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారు, మరి క్యాబినెట్కి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాత్కాలిక బ్రేకా లేక లాంగ్ టర్మ్ బ్రేకా, ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? నిజంగానే హర్యానా ఎన్నికల ఫలితాలు తెలంగాణపై, మంత్రివర్గ విస్తరణపై ఏమైనా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా? అంటే ఈ తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ముఖ్యంగా హర్యానా ఎన్నికల ఫలితాలు కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అవే అంచనాలు వెలువడతాయి. కానీ పరిస్థితి భిన్నంగా మారిపోయింది. పూర్తిగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారానికి మళ్ళీ దూరం అవడంతో ఆ ఇంపాక్ట్ ఏమైనా
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఉండే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ జోష్ ముఖ్యంగా అక్కడ ఏసీ హెడ్ క్వార్టర్స్ లో కొంత క్లారిటీ లేని పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్ గురించి పలు దఫాలుగా ఇప్పటికే అటు సీఎం వెళ్లారు, బట్టి విక్రమార్క వెళ్లారు, అక్కడ జనరల్ సెక్రటరీ పార్టీ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారు, అలాగే రాహుల్ ని, సోనియా వీళ్ళందరినీ కూడా కలిసారు, మల్లికార్జున ఖర్గేని కలిసారు. కానీ ఇంకో మారు దసరా లోపే విస్తరణ జరుగుతుందని ఒక్కసారి ప్రచారం జరిగింది. తర్వాత కొంత సమయం పట్టొచ్చట్టు మరోసారి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ హర్యానా ఫలితాలతో క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయంటే కొంత ఉన్నాయనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఉండుంటుంది ఎట్లాగో. ఎందుకంటే ఢిల్లీ పొరుగు రాష్ట్రం అంటే హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ కనుక గెలిచితే కనుక ఆ ఉత్సాహం వేరేలా ఉండదు. కానీ ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణ క్యాబినెట్ పై పడబోతుందా అంటే కొద్దిగా గొప్ప ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో మళ్ళీ క్యాబినెట్ విస్తరణ గురించి చర్చించే ధైర్యం మన ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. దాంతో తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 6 కేబినెట్ పోస్టులకు సంబంధించి మరొకసారి విస్తరణ అంశానికి సంబంధించి రాష్ట్ర నేతలతో ఏఐసిసి ఇప్పట్లో చర్చించే ఛాన్స్ ఇవ్వకపోతుండొచ్చు. బహుశా ఇంకా ఆ ఎన్నికల ఫలితాలు వాటిని జీర్ణించుకునే టైం ఇంకా అదంతా కూడా కొంత సమయం పట్టొచ్చు ఏఐసిసి పెద్దలకు. ఈ సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ నుంచి వెళ్ళి మంత్రివర్గ విస్తరణ సంబంధించి మాట్లాడే ధైర్యం బహుశా చేయకపోతుండొచ్చు. చేసినా ఇప్పుడు ఆ మూడ్ లో బహుశా ఏఐసిసి పెద్దలు ఆ మూడ్ లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల మధ్యలో ఒకవేళ అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్ లో అయితే ఫలితాలు అంచనాలు తగ్గట్టుగానే వచ్చాయి. కానీ హర్యానాలో మాత్రం ఫలితాలు కాస్త భిన్నంగా ఉండడంతో కాస్త ఆ మూడ్ అనేది కొంత ఉండకపోవచ్చు. బహుశా దానికి కొంత టైం పట్టే అవకాశం ఉండొచ్చు. రామ్దాస్, దాంతో పాటు ఆశావాహులు తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం, వెలమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి జిల్లాల వారీగా ఎంతోమంది ఆశావాహులు ఎన్నో నెలల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆశలపై నిజంగా నిరాశలు ఎన్నుకోవచ్చా వాళ్ళ ఆశలన్నీ? అంటే సామాజిక వర్గాల సమీకరణాల పరంగా కూర్పు ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మొన్నటి క్యాబినెట్ విస్తరణకు ఈ క్యాబినెట్ విస్తరణ భిన్నంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా కొన్ని జిల్లాలకైతే పూర్తిగా ప్రాతినిధ్యం లేదు. ఇక కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇంకా కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో క్యాబినెట్ లో ఎవరికి అవకాశం అవ్వాలంటే కూడా చాలా సార్లు మల్ల గుల్లాలు పడ్డారు, చాలా సార్లు కూడా కసరత్తు జరిగిన పరిస్థితి. దీంతో ఏఐసిసి కూడా ఇప్పటికే దీని గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా 2 బీసీలు ఒక మైనార్టీకి అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందేననే ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు బీసీలో తీసుకున్నట్టయితే ఆ ముదిరాజ్ సామాజిక వర్గానికి లేదా యాదవ్ ఈ రెండింటికి కూడా ఖాయమనే వార్తలు వినిపించాయి. దాంతో పాటు ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం క్యాబినెట్. సో ఆ రకంగా చూసుకున్న జిల్లాల వరకు కూడా ఆ సమీకరణాల ఈక్వేషన్స్ కూడా కొంత పనిచేసే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అలాగే మదన్ మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్, ప్రేమ్ సాగర్ రావు, దాంతో పాటు ఇక్కడ ముదిరాజ్ కమ్యూనిటీ తీసుకున్నట్లయితే వాకిలి శ్రీహరి, ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ వస్తారు, ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి జిల్లాకి వస్తారు. ఇక మరి ప్రధానంగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన క్యాబినెట్ అడుగుతున్నారు. వాళ్ళ బ్రదర్ కు వెంకటరెడ్డికి ఉన్నప్పటికీ కూడా తాను క్యాబినెట్ మంత్రి అవుతానంటూ ఆయన ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్ష పదవికి పెద్దగా గట్టి పోటీ ఇవ్వలేదనే వార్తలు కూడా వస్తాయి. అక్కడ కాంప్రమైజ్ అని ఆయన కూడా ఇచ్చే అవకాశం. రామ్దాస్, దాంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉదయం మనం చూసాం హర్యానాకు సంబంధించి మంచి లీడ్లో ఉండే కాంగ్రెస్ ఇక ముందస్తు సంబరాలకు కూడా కాంగ్రెస్ నేతలు అటు ఢిల్లీ వేదిక కావచ్చు, ఇటు తెలంగాణ వేదిక సిద్ధమైనట్టుగా తెలిసింది. ఒక్కసారిగా హర్యానా ఫలితాలు తారుమారు అవుతుండటంతో ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందా? అదే చెప్తున్నాను, అంటే ధైర్యం చూపుతున్నారు. ఇప్పుడు ఏఐసిసి పెద్దలతో థ్యాంక్ యూ రామ్దాస్. సో ఇది మొత్తం మీద తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే హర్యానాకు సంబంధించి హర్యానా ఎన్నికల ఫలితాల ఎఫెక్టు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద పడ్డట్టు తెలుస్తుంది. ఒకసారిగా చర్చ కొనసాగుతుంది. చాలా కాలం నుంచి మంత్రివర్గ విస్తరణ చేస్తామంటూ వచ్చింది ఆ కాంగ్రెస్ అధిష్టానం, కానీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆశావాహులు ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, ఎప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నాం అనేటువంటి ఆలోచన 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా
వాళ్ళ ఆశలన్నీ నిరాశలైనట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. హర్యానా ఎన్నికల ఫలితాలే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే ఇప్పటికే యాదవ సామాజిక వర్గ, కురుమ సామాజిక వర్గం నుంచి బీర్లా ఐలయ్య పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం విషయానికి వస్తే ఇటు కురుమ యాదవ సామాజిక వర్గం నుంచి బీర్లా ఐలయ్య అయితే ఇక ముదిరాజ్కు సంబంధించి వాకిటి శ్రీహరి పోటీ పడుతూ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది లైన్లో ఉన్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది నేతలంతా కూడా క్యూ కడతా ఉన్నారు. ఇక చాలామంది పేర్లు వస్తున్నాయి. వెలమ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు కావచ్చు, లేకపోతే ఇతరితర పేర్లు ఇట్లా కూడా మదన్మోహన్ రావు పేరు కావచ్చు. ఇలా వెలమ సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి సైతం చాలామంది పేర్లు వస్తున్నాయి. ఎవరు అడుగు పెట్టబోతున్నారు ఏంటి అని జిల్లాల వారి విషయానికి వస్తే మనకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ ఉమ్మడికి సంబంధించి, కరీంనగర్ ఉమ్మడి, ఆదిలాబాద్ ఉమ్మడికి సంబంధించి ఈ 4 జిల్లాల నుంచి కూడా రంగారెడ్డి విషయానికి వస్తే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఆశావాహులుగా ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నము, మల్లెడ్డి రంగారెడ్డి ఆయన ఆశావాహులుగా ఉన్నారు. సో ఈ జిల్లాల వారిగా వస్తే ఈ విధమైనటువంటి వేరియేషన్ కనిపిస్తుంది. ఆదిలాబాద్ అటువైపుగా వెళ్తే మనము ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు, వినోద్ కుమార్ కావచ్చు, ఇట్లా చాలామంది. సో ఆదిలాబాద్ కావచ్చు. మళ్ళీ కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ విషయంలో కూడా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇటు ఎల్లారెడ్డికి సంబంధించి మదన్మోహన్ రావు కావచ్చు, ఇక చాలామంది నేతలంతా కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఎవరికి రాబోతుంది ఏంటన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇక బల్మూర్ వెంకట్ సైతం ఎమ్మెల్సీగా ఉండి ఆయన కూడా మంత్రివర్గంలో అవకాశం కోసం ట్రై చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో నాకు కూడా చోటు దక్కాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా ఒకరని కాదు, చాలామంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను సైతం అడ్డూరి లక్ష్మణ్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, చాలామంది నేతలంతా కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. మరి ఈ తాత్కాలిక బ్రేక్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏది ఏమైనా మరొక మారు ఢిల్లీకి మరి కాంగ్రెస్ నేతలు బయలుదేరి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. హర్యానా ఎన్నికల ఫలితాలు కొంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణం అంతా కొంత చల్లబడ్డ తర్వాత మరొక 15-20 రోజుల గ్యాప్ తర్వాత ఢిల్లీ పెద్దల్ని కలిసి ఖచ్చితంగా దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారిగా ఈ అంశం మీద మాత్రం చర్చ సాగుతుంది. ఒకసారిగా మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరుగుతుంది. అనేక మంది సామాజిక వర్గాలుగా మనం చూసాం, ఒకసారి మాట్లాడుకున్నాం కూడా. గతంలో మనం అనేక మార్లు స్టోరీలు కూడా చేసినటువంటి పరిస్థితి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు. ఇలా సామాజిక వర్గాలుగా మనం పోతే ఒకసారిగా మనకు బీసీ విషయానికి వస్తే, సో బీసీ విషయానికి వస్తే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీకి సంబంధించి ఇట్లా చాలా సామాజిక వర్గాలుగా మనం మాట్లాడుతూ వచ్చినాం. సో బీసీ సామాజిక వర్గానికి వస్తే బీర్లా ఐలయ్య పేరు వినిపిస్తూ ఉంది, ఆయన కుర్మ సామాజిక వర్గము. ఇక వాకిటి శ్రీహరి పేరు కూడా వినిపిస్తూ ఉంది మనకు, ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన వ్యక్తి. సో ఇట్లా బీసీకి సంబంధించి ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. సో ఎస్సీ విషయానికి వస్తే అడ్లూరి లక్ష్మణ్ పేరు వినిపిస్తూ ఉంది, అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు. ఇక చెన్నూరు నుంచి వివేక్ వినిపిస్తూ ఉంది, వినోద్ పేరు వినిపిస్తూ ఉంది. సో ఇట్లా చాలామంది కాంపిటీషన్గా ఉన్నారు. సో ఓసీ విషయానికి అంటే రెడ్డి విషయానికి వస్తే మనకు మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇక మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, రామ్మోహన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఓసీ విషయానికి వస్తే మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గంలో, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది ఇట్లా రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఆశపడతా ఉన్నారు. ముగ్గురు కూడా అవకాశం అందితే ఖచ్చితంగా అందిపుచ్చుకున్నామనేటువంటి రీతిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఓవరాల్గా సో మనము బీసీ మాట్లాడాం, ఓసీ మాట్లాడాం, ఇక ఎస్సీ కూడా మాట్లాడాం. సో ఎస్టీ విషయానికి వస్తే దాంతోపాటు మైనార్టీ విషయానికి వస్తే కూడా మైనార్టీ మనకు హైదరాబాద్ నుంచి మైనార్టీలో కూడా రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎవరైతున్నారో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీర్ అలీ ఖాన్ కూడా ఆయన కూడా మంత్రివర్గ విస్తరణ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దానం నాగేందర్కి సంబంధించి ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్గా పెట్టుకొని ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ కనుక చేయాలనుకుంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇంతకుముందు వెలమ సామాజిక వర్గం విషయానికి వస్తే వెలమ సామాజిక విషయానికి వస్తే వెలమలో కూడా
ఇప్పటికే ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉన్నారు. సో అందులో ఒకటి మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇక ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల. సో ఈ ఇద్దరు నేతలు కూడా వెలమ సామాజిక వర్గం చెందిన వాళ్ళు. సో ఇద్దరు నేతలు పోటీ పడుతూ ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిందనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ తాత్కాలిక బ్రేక్తో ప్రేమ్ సాగర్ రావు అయినా ఇటు మదన్ మోహన్ రావు అయినా కొంత వాళ్ళు ఆశలకు నిరాశలైనట్టు తెలుస్తోంది. సో ఇంకొకసారి మనం బీసీ సామాజిక వర్గం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాకిటి శ్రీహరి పోటీలో ఉన్నాడు, బి లైలయ్య పోటీ ఉన్నారు. బి లైలయ్య కురుమ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆశపడతా ఉన్నారు. ఇటు వాకిటి శ్రీహరి ఈయన కూడా ఆశపడతా ఉన్నారు. మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒక యువ నాయకుడు, గతంలోనే ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పాడు ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి భవిష్యత్తులో మంచి మీకు ఒక రకమైనటువంటి మంచి పోస్ట్ ఇస్తామన్నట్టుగా ముదిరాజ్ బిడ్డలకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం వివేక్ చెన్నూరు, ఇక వినోద్ బెల్లంపల్లి, అడ్డూరు లక్ష్మణ్ ధర్మపురి. సో వివేకు వినోద్ ఇద్దరు కూడా అన్నదమ్ములు, మీకు అందరికీ తెలిసిందే. సో వీళ్ళ కుటుంబం నుంచి ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. ఒకటి వివేక్ వెంకటస్వామికి సంబంధించి కొడుకు గడ్డం వంశీ ఎంపీగా ఉన్నాడు, అందరికీ తెలిసిందే. ఆయన పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వినోద్ వీళ్ళ బ్రదరు బెల్లంపల్లి. సో ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఇటు అడ్లూరు లక్ష్మణ్ వైపు కొంత 90% అధిష్టానం మొగ్గు చూపించిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. అడ్లూరు లక్ష్మణ్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ముగ్గురులో అడ్లూరు లక్ష్మణ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది. అయినప్పటికీ వీళ్ళందరికీ కూడా ఒక ఆశల మీద కొంత నీళ్లు చల్లినట్టుగా అయింది. ఇక ఎస్టీ సామాజిక వర్గం గురించి మనం మాట్లాడుకుంటే బాలు నాయకు దేవరకొండ, ఇక రామచంద్ర నాయకు డోర్నకల్. సో ఎస్టీ సామాజిక వర్గాల్లో ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుంది. ఈ ఒక్కరు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎస్టీ సామాజిక వర్గం నుంచి రామచంద్ర నాయక్ అయినా కావచ్చు, బాలనాయక్ అయినా కావచ్చు, ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో మాత్రం వాళ్ళకి చోటు దక్కుతుంది. ఇక మైనార్టీ మిగిలింది. రెడ్డి మాట్లాడినాం, బీసీ మాట్లాడినాం, ఓసీ మాట్లాడినాం, ఎస్సీ ఎస్టీ మాట్లాడుతూ ఉన్నాం. ఇక మైనార్టీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. మైనార్టీకి సంబంధించి మీరు ఆలీఖాన్ ఉన్నాడు, ఈయనతో పాటు హైదరాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కాంపిటీషన్లో ఉన్నాడు. దానం నాగేందర్ ఖైరతాబాద్కు సంబంధించి ఖైరతాబాద్ నుంచి ఈయన దానం నాగేందర్ కూడా ఈయన కాంపిటీషన్గా ఉన్నాడు. మీర్ అలీఖాన్ రీసెంట్గా గవర్నర్ కోటాలో ఈయన ఎమ్మెల్సీ పదవి వచ్చింది. సో హైదరాబాద్ నుంచి మైనార్టీకి సంబంధించి ముస్లిం సామాజిక వర్గం నుంచి అయితే ఖచ్చితంగా ఈయనకు అవకాశం రాబోతూ ఉంది. సో ఇది ఓవరాల్గా మనం మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుకున్నాం. ఆ విస్తరణలో భాగంగా అన్ని సామాజిక వర్గాల నుంచి మనం చూసాం. సో అన్ని సామాజిక వర్గాల నుంచి చూస్తే ఎవరికి అవకాశం వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే చాలామంది కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, చాలామంది ఆశపడతా ఉన్నారు. కానీ ఈ ఆశలన్నిటికీ కొంత మరి తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా హర్యానా ఎన్నికల ఫలితాలు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం అధిష్టానం ఏం చేయబోతుంది. గతంలో లాగా మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అనేటువంటి కథనాలు ప్రచారం అవుతూనే ఉంటాయా, లేక ఈ మంత్రివర్గ విస్తరణకు ఇటు రాష్ట్ర సర్కార్ అటు ఏఐసిసి పెద్దలు ఏమైనా పులి స్టాప్ పెట్టే అవకాశం ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.